ఈ సంగతి ఇది సంగతిలో ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నా అంటే మూడో ప్రపంచ యుద్ధం చూడొద్దు అని అనుకుంటున్నాము. కానీ 2021 నుంచి ఏదైతే ఫిబ్రవరి నెలలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, అది కంటిన్యూ అవుతుంది, అదో 3 సంవత్సరాలు దాటింది అని అనుకునే దశలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యలో యుద్ధం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ అధునాతన సామాగ్రిని కలిగి ఉంది, యుద్ధ సామాగ్రిని కలిగి ఉంది రష్యాలాగా. అయితే వాళ్ళు బలంతో, తెలివితో, ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి చాలా బ్రహ్మాండంగా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకరి చిన్న ఈగోలు పక్కన పెట్టేస్తే అయిపోయేదానికి ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇరాన్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా చిన్న దేశం, పాపం పేద దేశం అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఇరాక్ తర్వాత సద్దాం హుస్సేన్ అంతం తర్వాత ఇరాన్ సైలెంట్గా తన కొంత చేసుకుంటుంది అనుకున్నాం. గత 10 years క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. సైంటిస్ట్ పోయిన తర్వాత వాళ్ళు టెక్నాలజీలో వెనకబడ్డారు అనుకున్నాం. కానీ వాళ్ళు నిన్న షోకేజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో ఆ షోకేజ్ చేస్తుంటే ప్రపంచ దేశాలు వీస్తుపోయేలాగా ఉన్నాయి. అంటే మేము మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం, మేము ఊరుకోము, మేము కూడా నెగిటివ్ ఈగోని క్యారీ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ప్రపంచంలో ఏది జరిగినా ఇంతకుముందు అనేవాళ్ళు కదా, ఏదైనా యుద్ధాలు జరిగితే ఆడవాళ్ళ కొరకు జరుగుతుందని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు మాత్రం ఈగో వల్ల జరుగుతున్నాయి. చూద్దాం వాట్ హ్యాపెన్స్. లెట్ us see and what is that, pray for better and excellent world. Thank you.